నా స్టూడెంట్లో ఇద్దరు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నారు. తను బాగా చదువుతుంది, ఇతను ట్యూషన్లు చెప్పి చదివిపించాడు. తను ఐఏఎస్ అయిపోయిన తర్వాత తనకు రిటర్న్గా నేను ఐ విల్ మ్యారీ యూ అని. ఈ లవ్ అనే దానికి మ్యారేజ్ అనేది ఒక నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ప్రోగ్రెషన్. కానీ మ్యారేజ్ తర్వాత కూడా జనరల్గా ఏమవుతుందంటే ఒక తల్లికి పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ ఒక హస్బెండ్ మీద ఒక లవ్ కోషెంట్ కొంచెం తగ్గుతుంది. వాళ్ళిద్దరూ 50-50% ఉంటారు. అన్కండిషనల్ లవ్, నేను ఎప్పుడూ చెప్పేది మేడం, లవ్ అనేది, ప్రేమ అనేది అన్స్పోకెన్ లవ్కి నేను గ్రేటర్ మీనింగ్ ఇస్తాను. అన్స్పోకెన్ లవ్ చెప్పి చేసేది కాదు ప్రేమ, చెప్పకుండా పక్కన నిలబడి తనతో చేయించేదే ప్రేమ. లవ్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. అది ప్రతి ఒక్కరూ ఒక్కో ఫేజ్ ఆఫ్ లైఫ్లో వాళ్ళు దాన్ని కంపల్సరీ స్వీకరించుంటారు. కానీ అన్వాంటెడ్ డిస్ట్రాక్టివ్ నెగటివ్ లవ్ వల్ల కూడా చాలా మంది డిస్ట్రాయ్ కూడా అవ్వారు.